ఓం అండి, నమస్కారం అందరికీ. బాగున్నారా? త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం ఓంకారమ పరమాత్మ. త్వమేవ మాతా చ పితా త్వమేవ. తల్లి తండ్రి మీరే, నాకు తల్లి తండ్రి అయినా మీరే. అది బంధువు సఖుడు అంటే ఇష్టమైన వాడు, ప్రియుడు అనమాట. బంధువు బంధుత్వం కలిగినది, వాళ్ళ రిలేషన్ అన్నమాట. సఖుడు అంటే హృదయంలో స్థానం పొందినవాడు. సో అది పరమేశ్వరుడు. మనం ఇట్లా ఓంని, నువ్వు నారాయణ అనుకున్నా, బ్రహ్మదేవుడు అనుకున్నా, సరస్వతి మాత అని ఎవరిని అనుకున్నా ఓం కదా, ఓంలోనే అంత. కాబట్టి మనము అట్లా సఖుడుగా నువ్వు తీసుకుంటాడు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడిని సఖుడుగా తీసుకున్నవాడు, ఇష్టమైన వాడు కదా అట్లా. తర్వాత త్వమేవ విద్య ద్రవిణం అంటే సరస్వతి మాతలాగాను, అంటే విద్యని ఇస్తున్నావు నువ్వు. అలాగే లక్ష్మీమాత ద్రవిణం అంటే ద్రవ్యాలు. ఈ భోజనం, ఈ బాడీ కట్టె తయారయ్యింది, దీని మెయింటెనెన్స్కి అంతా తీసుకొచ్చే ద్రవ్యాలు అంటాం మనం. అంటే మనీ అనుకుంది మీ కాలంలో. ఓకే, సో విద్య జ్ఞానము చదువులు అంటే అవి కూడా నీవే. మళ్ళీ అలాగే త్వమేవ సర్వం మమ దేవదేవ. మమ అంటే అవ్వుగా అట్లా కానీ ఖచ్చితము కదా. ఎంత బాగుంది. ఇంకొకసారి మనం పాడుకుందామా, మళ్ళీ ఇంకొకసారి ఆలోపించుకుందాం. అప్పుడే పరమాత్మ ఓకే ఇది ఈ మాత్రం వీడు తెలుసుకున్నాడు, పర్లేదప్పా ఏమనుకుంటాడు ఆయన కూడా. ఓ పర్లేదప్పా వీడు తెలుసుకున్నాడు, ఈమె తెలుసుకున్నది, అంతా నేనే అని తెలుసుకున్నాడు. పరమాత్మని అన్నిట్లోనూ చూడగలుగుతున్నాడు, తెలుసుకోగలుగుతున్నాడు అని. అందుకే మళ్ళీ ఇంకొకసారి చేసుకుందాం. రెండు చేతులు ప్రణామ ముద్ర. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. మీకు కనుక ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.